సూర్యాపేట జిల్లా కోదాడలో 26 కోట్లతో మంజూరైన 100 పడకల హాస్పిటల్కు శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ దామోదర రాజ నరసింహ, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కోదాడ నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు ఈ రెండు నియోజకవర్గాల్లో హుజూర్ నగర్లో కోదాడలో ప్రభుత్వం అందిస్తున్న వైద్య ఆరోగ్య మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించడం జరిగింది. కోదాడులో 26 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన వేయడం జరిగింది. మంత్రి గారి హామీ మేరకు 1 సంవత్సరంలో 100 పడకల హాస్పిటల్ పూర్తి చేయబడి కోదాడలో నిరుపేదలందరికీ కూడా మంచి హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా హుజూర్ నగర్లో కోదాడలో ఎక్కడెక్కడైతే అక్యూట్ మెడికల్ స్టాఫ్ షార్టేజ్ ఉందో దాంట్లో కొంత ఆ షార్టేజ్ తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. సిటీ స్కాన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. పరిశీలిస్తామని చెప్పి మంత్రి గారు సమాధానం ఇచ్చారు. మరి సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉంటూ అసలు పూర్తిగా ఇక్కడున్న 3-4 లక్షల మంది, అక్కడున్న 3-4 లక్షల మంది మా కుటుంబ సభ్యులనే మేము భావించి ప్రజా జీవితంలో నిస్వార్థంగా నిజాయితీగా నిబద్ధతో ముందుకు పోయిన విషయం ఈ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆన్ రికార్డ్ మరి మీడియా ముందు నేను దామోదర రాజనరసింహ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి సమయం కేటాయించినందుకు వారు ఈ ప్రాంతానికి మంజూరు చేసిన విషయాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంత దరిద్రపు ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి, స్వతంత్ర భారతదేశంలో మరొకటి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా 1,00,000 కోట్లతో మేము ప్రాజెక్ట్ కడితే ఆ బ్యారేజ్లు కూలిపోతున్నాయి. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. పూర్తిగా గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఆ బ్యారేజ్ కూలిపోయింది. అది పాక్షికంగా కూలిపోయింది, మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి రిపోర్ట్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూలిపోయింది మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉంది, సుందిర్ల బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అక్టోబర్ 21వ తారీఖున బ్యారేజ్ కూలిపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు మొన్న ఏదో మాట్లాడుతున్నారు కదా, మరి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి కూలిపోతే ఎందుకు నోరు మెదపలేదు? మరి వారు చెప్పిందన్నీ పచ్చి అబద్ధాలు. మేము ప్రభుత్వంలో వచ్చి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, మేము ఈ కృష్ణా నదీ జలాలపై ప్రాజెక్టులు అప్పగింతపై మేము చర్యలు తీసుకోలే, మేమేం జరిగే ముందుకు పోలే. ఈ విషయాన్ని మరి గత ప్రభుత్వంలోనే జరిగిందంతా జరిగింది. ఇంకోటి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలోనే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకి ఎక్కువ నష్టం జరిగిందని చెప్పి కూడా, ఎక్కువ న్యాయం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.